మీ పేరు చెప్పండి. మా పేరు కృష్ణ అండి. ఓకే. ఇప్పుడు నెలవారీ ఖర్చులు 8,000 వస్తే సరిపోతాయి అనుకుంటున్నారు? నెలవారీ ఖర్చు వచ్చేసి మినిమం 40,000 రావాలి సార్. 40,000 రేంది ఇవాళ బతక. నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. చెప్పండి సార్. నెలకి పేస్ట్ ఎన్ని పేస్టులు పడుతున్నాయి? పేస్ట్కి సంబంధించి పొద్దున్న లేవగానే పేస్ట్కి ఎంత అవుతుంది? ఒక పేస్ట్ నెలకి ఎంత మీ కుటుంబానికి మొత్తం భార్య భర్త పిల్లలకు సంబంధించి? భార్య భర్త ఒక పేస్ట్ వచ్చేసి పిల్లలతో సహా ఒక పేస్ట్కి 50 రూపాయలు అవుతుంది సార్. అంటే ఎన్ని పేస్టులు పడుతున్నాయి నెలకి? నెలకు ఒక పేస్ట్ వస్తుంది, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు పేస్ట్. 50 రూపాయల పేస్ట్. ఓకే. టీ తాగుతారా? టీ తాగుతాం. ఓకే. టీ తాగితే పాలు ఎన్ని పడుతున్నాయి రోజుకి? రోజు పాలు 20 రూపాయలు సార్. 20 రూపాయల పాలు. 20 రూపాయల పాలు అంటే నెలకి 20 అంటే నెలకు 600 రూపాయలు పాలు పడుతున్నాయి. 600. టీ పొడి ఎంత పడుతుంది సుమారుగా నెలకి? నెలకు వచ్చేసి టీ పొడి కానీ కాఫీ పొడి కానీ? టీ పొడి నెలకు వచ్చేసి 200. నెలకు అది 200. 200. దాని తర్వాత పంచదార ఎంత పడుతుంది నెలకి? పంచదార వచ్చేసి 3 కేజీలు. 3 కేజీలు అంటే కేజీ ఎంత పంచదార? కేజీ ఇప్పుడు 100 పైన ఉంది సార్. అది కేజీ 100 పైన 300కి పైన అది వస్తుంది. 300 పంచదారకు సంబంధించి టీ తాగడానికి లెక్కలది. దాని తర్వాత బియ్యం రోజుకి ఎన్ని పడతాయి? బియ్యం వచ్చేసి రోజుకు 2 కేజీలు సార్. రోజుకు 2 కేజీలు అంటే కంట్రోల్ బియ్యం పోను కంట్రోల్ వేసుకోవాలి. ఎంత పడతాయి బియ్యం? మాకు 8 రోజులు వస్తాయి సార్. ఒక నెల ఒక వారం రోజులు వస్తాయి సార్. ఓకే. పోను మనం మిగతా లెక్కేద్దాం. మిగతా లెక్క వచ్చేసి 40 కేజీలు. ఎన్ని కేజీలు పడతాయి? 40 కేజీలు పడతాయి రోజుకి. రోజుకు 2 కేజీలు. అంటే నెల మీద ఎంత పడుతున్నాయి? నెల మీద వచ్చేసి సార్, నేను నెల మీద వచ్చేసి నెలలో 10 రోజులు కంట్రోల్ బియ్యం పోతున్నాయి మాకు. 20 రోజులకి సంబంధించి 20 రోజులకు 40 కేజీలు. 40 కేజీలు అంటే ఎంత వస్తుంది? ఎంత అవుతుంది? 8,000 అవుతుంది కేజీ. మొత్తం 40 కేజీలు 8,000 అవుతుంది. అంతే కదా సార్. కేజీకి 8,000. కేజీకి వచ్చేసి 2 కేజీలు 100 రూపాయలు. రోజుకి 2 కేజీలు 100 రూపాయలు. రోజుకి వచ్చేసి 40 రోజులు. 40 రోజులు 80 కేజీలు. 80 కేజీలు. 80 కేజీలకి ఎంత అవుతుంది? 864, 6,400, 7,000 దాకా అవుతుంది. ఒక సుమారుగా మీరు 800 అన్నారు. బ్యాలెన్స్ చెప్పారు కొంచెం ఒక రూపాయి ఇటు. ఒక్కోసారి చుట్టాలు వస్తారు చెప్పారు. సో ఇది నేను క్యాజువల్గా అడిగింది. దాని తర్వాత కూరగాయలకు సంబంధించి మంచి నూనె నెలకి ఎంత పడుతుంది? ఎన్ని కేజీలు పడుతుంది? మంచి నూనె వచ్చేసి నెలకు 10 కేజీలు పడుతుంది సార్. నెలకు 10 కేజీలు. 10 కేజీలు పడుతుంది సింపుల్గా. ఎంత కేజీ ఎంత పడుతుంది మీరు? కేజీ వచ్చేసి ఈ మధ్య ఎంత ఉంది? అది 100 పైన ఉంది. అది 100, 120, 150, 180, 200 రకాలు ఉన్నాయి అందులో. మీరేమో మామూలు సాధారణ. ఇంకా అంత పై లెవెల్ ఆడాలంటే ఇంకా అంత పై లెవెల్ అంటే 100కి పైన. అంటే ఎన్ని కేజీలు అన్నారు? మామూలు పామాయిల్ ఉంటుంది కదా సార్. పామాయిల్. ఓకే. పామాయిల్ లాంటి మామూలుదే. ఎంత కేజీ ఎన్ని కేజీలు పడుతుంది అన్నారు? నెలకు వచ్చేసి 10 కేజీలు అనుకోండి. 10 కేజీలు అంటే అది 10 నుంచి 1,500. అదే సుమారు మామూలు ఆయిల్ అయినా 10-1500. 1400 డబ్బా, 1500 డబ్బా. 1500 డబ్బా పడుతుంది. 1500 డబ్బా అంటే 15 కేజీలు వస్తుంది అంట. కానీ ఒక 5 కేజీలు మిగులుతుంది లేండి. ఒక 1000 రూపాయలు అయితే దాన్ని మినిమం ఒక 1000 రూపాయలు. మంచిగా 1000 రూపాయలు. కూరగాయలకు సంబంధించి సుమారుగా రోజుకి ఎంత పడతాయి? రోజుకు సింపుల్ 100 రూపాయలు సార్. అంటే 3 నెలలు 30 రోజులకి రోజుకు 100 అంటే 3,000 రూపాయలు. సింపుల్గా 100 రూపాయలు. ఇక తాలింపు గింజలు, అల్లం, వెల్లిపాయలు, అల్లం పేస్టులు, మసాలాలు, దినుసులు నెల మీద ఎంత ఖర్చు అవుతుంది? వాటికి సంబంధించి నెల మీద రోజుకి వచ్చేసి మామూలు లెక్క వేసుకున్న 30 రూపాయలు ఇస్తారు. అవి అంటే అదొక 9. అల్లం అని, ఎల్లిపాయ అని, మంచి తాగే మిల్లర్ వాటర్ నీళ్ళే కానీ, ఇటువంటి తాగే నీళ్ళు కానీ ఏయే కానీ చిల్లర. ఓకే. ఇప్పుడు పేస్ట్లు వాటికి సంబంధించి రోజుకు 30 అన్ని కలిపిన 1000 రూపాయలు. రోజుకి వచ్చేసి 50 రూపాయలు అవుతుంది సాధారణ. ఇది ఇలా వేసుకునే ఉప్పులు వేసుకుని కారం అవుతుంది, ఉప్పు అవుతుంది. కారం ఎంత పడుతుంది నెలకి? ఇవాళ కారం వచ్చేసి నెలకు వచ్చి 2 కేజీలు పడుతుంది. ఇవాళ కారం వచ్చేసి ఎంత ఉంది? ఇవాళ కేజీ వచ్చేసి 370 రూపాయలు ఉంది. 400. మిరపకాయ 370 రూపాయలు ఉంది. దాన్ని తాళ్ళు తీసి పట్టిస్తే ఇంకా అట్లా ఏం వెళ్తుంది? ఇవాళ కారం మన పోతే 100 రూపాయలు. అది ఏం కారం అయితే తెలియదు. అదేలేండి. ఇలా పసుపు ఎట్లాగా అవసరం ఉంటుంది? కొద్దిగా పసుపు అయితే ఉల్లిగడ్డలు ఎంత పడతాయి? 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఈ సాధారణ ఖర్చు. చిల్లర ఖర్చు వచ్చేసి కూరగాయలు కాకుండానే ఉప్పు అయితేంది, కారం అయితేంది, ఆ లేచే మసాలాలు అయితేంది, ఇది పేస్ట్ అయితేంది, ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ వాటర్ హీటర్ ఇవన్నీ కలుపుకుంటూ వచ్చేసి అవి అయితే నీళ్ళు నెలకు 1000 రూపాయలు అయితే నెలకు వచ్చేసి 800 అవుతుంది వాటర్. ఇలా నాకు కరెంట్ వచ్చింది. ఇలా కరెంట్ బిల్లు కూడా నెలకు వచ్చేసి 800 కడతాను. 200 యూనిట్లు ఫ్రీ కదా? కిరాయి నాకు రాలా. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అవుతాను కిరాయి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? నేను 800, 770, 780 బిల్లులు కూడా నేను దగ్గర. ఓకే. కిరాయి సుమారు 2 నుంచి 5,000 ఉంటుందిగా? 3,500 నుంచి 4,000 సార్. ఓకే. కిరాయి నెలకు సంబంధించి పిల్లలు పెద్దలు 10 సంవత్సరాలు అయింది. ఓకే. పిల్లల చదువులు ఫీజులు చెప్పండి. పిల్లల ఒక ఫీజు వచ్చేసేసి మా అమ్మాయికి వచ్చేసి
45,000. 45,000 వ్యాన్ ఫీజు వచ్చేసి వ్యాన్ ఫీజు 13,000. 45, 13, 55, 58,000. 58,000. ఇంకా అందులోనే మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అని వస్తుంది. సంవత్సరానికి అవి 3,000 ఏమో వస్తుంది ఎగ్జామ్ ఫీజు అని. 58, ఎగ్జామ్ ఫీజు ఒకటి వస్తుంది అలా. 58 ఇంకా అందులోనే ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఇక ఏదో ఒకటి ఉంటాయి. స్కూళ్ళల్లో పిల్లలు కాలేజీలలో ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు 60,000 దాడుతుంది. వేరే పిల్లలు ఆ పిల్లలు ఆ స్కూల్లో ఆ కాలేజీలో ఎంజాయ్ చేస్తుంటే మన పిల్లలు 4 తలకాయ పలిసి అవుతుంది. ఏం చేస్తారు ఏం చేస్తారు నాన్న అంటాడు, డాడీ అంటారు. అంటే వాళ్ళ తలకాయ పోనీ మన పేదరికంలో ఉన్నా కూడా ఇలా తలకాయ నాన్నకి వేయకూడదు ఆ పిల్లలు అని చెప్పి మనం ఏదో తిరిగి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. పిల్లల ఫీజులు 60-70,000 వస్తున్నాయి. వస్తుంది సార్. 5,30,000 నుంచి 1,50,000 వస్తున్నాయి సుమారుగా. ఇందులో హాస్పిటల్కి సంబంధించి సంవత్సరం మీద ఎంత వస్తుంది సుమారుగా? హాస్పిటల్ వచ్చేసి నాకు మామూలుగా గ్యాస్ టాబ్లెట్ వచ్చేసి రోజుకి 20 రూపాయల టాబ్లెట్. ఇందుకే అగ్రిగేట్ చెప్పండి, మీ హెల్త్ కండిషన్కి వద్దులే కానీ యావరేజ్ అవసరం లేదు. నెలకు 1,000 రూపాయలు వస్తుంది సార్. అంటే 12,000 నుంచి 20,000 అవుతాయి సంవత్సరానికి. ఇంకా మేజర్ అయితే మా రోజువారీ ఖర్చు కిందనే ఈ హాస్పిటల్. మామూలు తలకాయ నొప్పి, జ్వరము, కాలు నొప్పికి, ఏళ్ళు నొప్పి కొని అయ్యే రోజుకి వచ్చేసి 50 నుంచి 100 రూపాయలు పడతాయి. ఓకే. అది ఆ ఖర్చు. ఇలా ఖర్చు ఉంది. అంటే విద్యకి వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు పబ్లిక్. విద్యకు వైద్యానికి. మరి ఆదివారం వస్తే చికెన్ మటన్ ఏమైనా తెచ్చుకుంటారా? ఆదివారం వస్తే ఇక మరి పక్క మటన్ ఏమైనా తెచ్చుకుంటారు? మటన్ తెచ్చుకోలేని పరిస్థితి. మటన్ తలకాయ ఇవాళ మటన్ తేవాలంటే సార్, ఇవాళ మటన్ వచ్చేసి 1,100, 1,000 రూపాయల నుంచి 1,100. ఇక అది మర్చిపోవటమే. ఎవరైనా అట్లనే ఉన్నది. ఫంక్షన్లు జరిగితే ఫంక్షన్లో తిని వస్తాం. ఫంక్షన్లో తిని రావటే. ఇలా ఫంక్షన్ పోవాలంటే సార్, ఇలా పేదోడు కూడా ఫంక్షన్ పోవాలంటే ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు, మీటింగ్ పోవాలి తప్పదు. వచ్చేసి ఏదో ఫంక్షన్కి 50 రూపాయలు, 500, 1,000 రూపాయలు చదివింపులు వేసారు. ఇవాళ నేను ఆ ఫంక్షన్ పోవాలంటే ఇవాళ 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను పోతానికి 1,000 రూపాయలు ఖర్చు, 500 ఖర్చు. అలా సమాసం ఎవరో ఒకరు దంటాం ఏంటో కలుతారు. గవర్నమెంట్ ట్యాక్స్ చెప్పేది అది కలుతారు కదా. ఆడగలుగుతారు. కలిసినప్పుడు ఏం సంగతి బాగుంటారు, బాగుపడుతుంటారు, 100 రకాలు కట్టరు. ఇంకా ఆడికి పోవాలి. ఆడికి పోయించి మళ్ళీ అలా పోయినాక నువ్వు ఒకసారి తీసుకోరా, నేను ఒకసారి తీసుకోరా, ఛార్జీలు 500 అయితే ఈ లోపల దంటగాడు కలితే ఇంకో 500 అవుతాయి. 500, 1,000 రూపాయలు పోతాయి. అవి 1,000 రూపాయలు. ఈడ పని 1,000 రూపాయలు పోతాయి పనికి పోకపోతే. మళ్ళీ ఆ నుంచి ఒక చదివింపులు 500 ఇవ్వాలి. అటు వచ్చేసి తెల్లారి అడి తిరిగి శాత కాదు పని లేదు. మళ్ళీ ఏం పోతాం తెలవలేని పరిస్థితి. ఇలా పేదలు ఫంక్షన్ చేస్తే అదే పరిస్థితి, పోవాలన్నా కూడా అదే పరిస్థితి, బాధపడకుండా పోవాలా. ఇటు పని పోతుంది. ఒక రోజుకి వచ్చేసి పని పోతే ఎంత మొత్తం 2,500 అయిపోతాయి. రోజుకి 2,500 ఆయన 2,500 అయిపోతాయి. ఇటు పని పోతాను, 2 పోతాను. పని కూడా పోతాను. 1,000 రూపాయలు అంటే 3,000 పనితోటే 2,500 పోతాను. పనితోనే 2,500 పోతాను. పనితోటి 1,500. ఈ పని యొక్క 1,000 రూపాయలు 2,500 పోతానే. అదొకటి ఖర్చు. ఇలాంటి పరిస్థితి. బట్టలు సంవత్సరం మీద ఎంత ఖర్చు వస్తుంది బట్టలకు సంబంధించి? పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు అప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా మన దగ్గర డబ్బులు వేసి పట్టినప్పుడు కానీ, సంవత్సరానికి మాకు 4 ఉన్నాం. మనిషికి 3 జతలు. ఎట్టలేదని ఇలా జతకు 1,500. ఇలా ఇంకా నీ బట్టల ఖర్చు చెప్పలేదు సార్. అవన్నీ లెక్కలు వేసుకుంటే ₹100 మిగులుతుంది సార్. 1,000 రూపాయలు వచ్చినా కూడా. ఇప్పుడు మాకు మేము తల్లి 4 ఉన్నాం. తల్లి 4కి సంవత్సరానికి 3 జతలు. ఆ సంవత్సరానికి 3 జతలు. ఆ 3 జతలలో ఎంత అవుతాయి? 1,500 ఒక్కొక్కరికి వచ్చేసి 40-45 అవుతాయి. ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు. నేనంటే జతలు అనుకుందాం సుమారుగా. బట్టలలో తేడా ఉంటుంది కదా, మొత్తం నేనంటే మా భార్య అయితే 30. నేను నా భార్య అంటే సార్ మాకు కష్టం తెలుసు, కష్టపడుతున్నాం. ఇవాళ మా పిల్లలకు కష్టం తెలియదుగా. ఇవాళ మేము 1,000 రూపాయలు 1,500 తెచ్చుకోండి. వాళ్ళు ఏమంటారు పిల్లలు? అటు ఒప్పుకుంటలేరు పిల్లలు. ఒకసారి 1,500 చేతులు పెడితే ఏడ్చుకుంటూ పోతారు. ఏంటంటే ఇంత బట్టలు రావంటారు. బట్టలు రాని పరిస్థితి. ఇంకో పోనీలే ఇంకో 500 1,000 చేతులు పెట్టవలసి వస్తుంది. ఇక అన్నీ ఇలా పరిస్థితి ఏముంటుంది సార్. ఇలా పేదోని పరిస్థితి. ఇలా కొంతదాన్ని మా దాంట్లో కూడా అంటాడు 500 వచ్చినాడు, అబ్బా ఇవాళ 1,000 రూపాయలు వచ్చినా సంబరపడతాడు. కానీ ఆడిపోయి ఆడిపోయి ఆడిపోయాక ఏముండదు ఆడ. ఇవన్నీ మనకి తెలియదు కదా. ఇవాళ లేడీస్ పనికి పోతుంది, ఇళ్ళ పనికో బట్టలు పిండేయనో ఏదో పనికి పోతారు. వాళ్ళు ఎంత వస్తాలో వచ్చేసి నెలకు వచ్చేసి ఒక 5-6 వేలు పని చేస్తారు. వాళ్ళు ఇచ్చే 5-6 వేలకి వెళ్ళి ఒక మిగులుతో 1,000-2,000 గల్ల మిగలటమే. కానీ ఇవాళ ఒక భర్త పని చేసి సాధారణంగా
ఏది కష్టంగా పనిచేసినోడు వాడికి రూపాయి మిగలలేని పరిస్థితి సార్ ఇలా. మరి ఖర్చు తగ్గించుకోవాలంటే ఎట్లా? ఖర్చులు తగ్గించుకోవాలి సార్. భర్త అనేటువంటి తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోవాలి? కూడా తగ్గియాలా? అంటే ఏం తగ్గించుకోవాలా? ఇవాళ వాడు వచ్చేసి 300 తాగుతాడు. 300 తాగకుండా ఒక 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఏదో తాగి కొద్దిగా ఆదివారం నాడు కొద్దిగా కసంటి ఖర్చు తగ్గించుకోవాలి. ఇంకా చుట్టాలు వస్తే కూడా ఏదైనా ఫంక్షన్లకు కూడా కసంటి కూడా పోడు చాలా తగ్గించుకుంటే కాసి ₹1 100 రూపాయలనే మిగులుతాయి ఆఖరి సార్. అలాగే అంతనే మిగిలాయి. ఇవాళ చుట్టం వచ్చి నేను ఉరకటం, ఇవాళ బర్త్డే పార్టీ అని ఉరకటం, ఇవాళ నా కొడుకు బర్త్డే అని ఉరకటం, నా ఫ్రెండ్ బర్త్డే అని ఉరకటం, ఇటువంటి చిల్లర. నువ్వు పెద్ద మేజర్ అయితే పోవచ్చు. ఏదో చావు బతుకులు గచ్చోడు దానికి కల్చర్ అట్లా తయారైంది. అవి పోయి రావాలి సార్. ప్రతి దానికి దావతుల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉన్న కల్చర్ పిల్లగాళ్ళ కల్చర్ ఉంది సార్. ఇప్పుడు నా వేజ్ వల్లనే కష్టం కొద్దిగా మార్పు తెచ్చుకొని తగ్గాలంటున్నాం మేము. దానివల్ల కొద్దిగా ఖర్చులు తగ్గుతాయి, గౌరవప్రదంగా ఆస్కారం ఉంటుంది. బతుకుతామనే ఆలోచన కానీ ఇంతగానే మించి ఏం లేదు సార్ వాళ్ళు చేసేది. అసలు ఇంటలేరు అది. చెప్పండి. ఇంకా సైకిల్ మీద పోతారా, వెహికల్ మీద పోతారా? ఎట్లా ఖర్చు? ఇవాళ సైకిల్ మీద పోలేని పరిస్థితి సార్. ఆటో పొద్దున కష్టం చేసి పొద్దుగాల లేచి మళ్ళీ ఉరికి రావాలి, పనికి ఉరికి రావాలి. పనికాడికి ఉరికి రావాలంటే చిన్నపాటి స్కూటీ ఈటో, పెద్ద పనులు అంటే స్కూటీ ఈటో ఒకటి తీసుకోవాలి. అది తీసుకున్నాక వచ్చేసి దానికి వారానికి 500 అవుతుంది పెట్రోల్ పోయించాలి కదా. పోయేది 8 కిలోమీటర్లు, పోయేది 6 కిలోమీటర్ 4 కిలోమీటర్ ఆడిపోతుంది, ఇటు వస్తుంది 4 కిలోమీటర్లే. దానికి ఈ మరి ఎట్ట తాగుతుంది ఏం తాగుతుందో కానీ వారానికి వచ్చేసి 500 అవుతుంది. డకోటా బండి, కొత్త బండి అది. కొత్త బండ్లు కూడా అట్లా ఉన్నాయి. వారానికి వచ్చి 500 అవుతుంది దాన్ని. వారానికి 500, నెలకు వచ్చేసి 2000 రూపాయలు అవుతుంది పెట్రోల్ ఖర్చు కూడా. ఆటోకి వెళ్ళినా కూడా అంత వస్తాయి. ఆటోకి వెళ్ళినా కూడా వస్తాయి. ఇలా సరుకులు దొరకలేని పరిస్థితి. ఇలా అది ఆ ఖర్చు కూడా ఉంది సార్. ఇలా ఆ ఖర్చుతో ఈ పెట్రోల్ ఖర్చుతో కూడా లెక్కేసుకుంటే ₹1 కూడా మిగలలేని ఖర్చు. గుళ్ళు గోపురాలు ఏమైనా పోతారా? గుళ్ళు గోపురాలు పోతాం కదా సార్. ఇక తప్పదు. ఎంత వస్తే దేవుడి గుళ్ళకి, ఆ దేవ దర్శనాలకి పోతే సంవత్సరం మామూలుగా సార్. ఒక్కరోజు దేవుడి కాడికి పోతేనే మన ఈ మధ్యలో విజయవాడ పోయినా నేను. విజయవాడ కనకదుర్గమ్మ కాడికి పోయినా నేను. విజయవాడ కనకదుర్గమ్మ కాడికి పోతానికి ట్రైన్ టికెట్ ఏమంత కాలం. ఒక టికెట్ తక్కువ ఉంటుంది. టికెట్ వచ్చేసి ₹100 పోయేటప్పుడు పోయినాం, వచ్చేటప్పుడు ₹100 పెట్టుకుని వచ్చాం. తల్లి 4. అది మొత్తం కలిసి ఛార్జీల ఖర్చు ₹1000 వచ్చింది. ఆ గుడికాడ ఇక అదే గుడి వచ్చేసి గుడికాడనే చిల్లర వచ్చి 3000 ఖర్చు వచ్చింది. వస్తలేండి. అవి కొనుక్కుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు, స్వీట్లు, ఇతర పదార్థాలు ఏదో కొనుక్కుంటాం. కొంటారు. ఆ గుళ్ళలో చేసే అయ్యగారు కూడా ఇది ఏదో రాదంటారు ఇది అంటారు. ఇక అయ్యగారులు వాళ్ళు తప్పదు, వాళ్ళు చేసేది. సంవత్సరానికి గుళ్ళకి ఎట్లా మొక్కు? సంవత్సరానికి ఒకసారి పోతారా బయట గుళ్ళకి? పోయి వస్తాం. సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు పోతాం సార్. మొన్న మా అమ్మాయి ఏదో 10th పాస్ అయింది అన్నది. 10th పాస్ అయింది. నాకు మొక్కుంది పోవాలన్న, తిరుపతి పోవాలన్న. అరే నాకు గత పైసలు లేవమ్మా, ఇవాళ తిరుపతి ఎట్ట పోతావు అంటే నేను మొక్కున్నా అంటుంది. అరే నువ్వు మొక్కుంటే నేను ఎట్ట పోవాలా, నా దగ్గర పైసలు నాకు అదని చెప్పొద్దు డాడీ అని అడతాను. ఇవాళ డాడీ అని అడితేనప్పుడు ఏం చేయాలి? తిరుపతి పోతే 3 రోజులు పోవాలి. 3 నుంచి 4 రోజులు పడతాను తిరుపతి పోతే. అది మొత్తం ఎంత ఖర్చు వస్తుంది? 10,000 ఖర్చు వస్తుంది తిరుపతి పోతే. ఫ్రీ దర్శనానికి 10,000 ఖర్చు వస్తుంది. 4 సార్లు అంటే సంవత్సరానికి ఒకసారి పోయినా తిరుపతికి 10,000 ఖర్చు వస్తుంది. అంటే అక్కడ గుట్టకాడ కూడా ఖర్చు ఉండదు. గుళ్ళకి సంబంధించి అంటే ఉచిత భోజనాలు పెడతారులే, నానబోన్ ఛార్జీలు ఇవన్నీ ఇస్తారు అని కొనుక్కోవాలంటే కూడా. అంటే 10 నుంచి 20,000 అవుతున్నాయి గుళ్ళు గోపురాలు ఒక మామూలు కుటుంబానికి. మామూలుగా పోతేనే, మామూలుగా వాటర్ ఛార్జ్ పట్టుకొని పోతేనే. రిజర్వేషన్లు అయితే అదనం, రిజర్వేషన్లు ఏసీలు కంపార్ట్మెంట్లో అయితే అదనం ఎక్కువ. మన మేడారం మొత్తం జాతరప్పుడు అందరు పోయేటప్పుడు మన పిల్లలు ఏమంటారు? ఒకవేళ నాకు పైసలు లేకుండా నాకు ఆలోచించి వద్దులే అని నేనున్నా. ఇవాళ పిల్లలు అర్థం చేసుకోరు. ఒకటి నా భార్య కూడా నేను మాట చెప్తానండి, వాళ్ళు ఇంటే ముట్టలు పోతారు బావ ఎట్టనే పిల్లలు కూడా పోదామంటారు అంటది అన్నప్పుడు ఇక మరి ఎందుకు బాధ? ఇక అప్పు నా దగ్గర లేకుండా అప్పు తెచ్చాను, మీ అసలు కాడ ఎవరికో కూడా అప్పు తెచ్చాను, చిన్నగా పోవలసి వస్తుంది. ఇలా అలాంటి పరిస్థితి సార్. ఇలా ఈ పేదోడికి ఏం మిగులుతాను సార్? 40,000 ఇచ్చినా సరిపోలేని పరిస్థితి. ఇలా మనం ఇప్పటిదాకా కృష్ణ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చేసాం. ఒక కుటుంబానికి సంబంధించి దిగువ మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి జీవించడం ఇన్ని ఖర్చులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్తగా జీవిస్తే తప్ప లేకపోతే కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు నిజ వేతనాలు పెరగట్లేదు, అటు కార్మికుల్లో కానీ ఇటు వ్యవసాయ కూలీల్లో కానీ ఇట్లా పనిచేసుకునే సామాన్య ప్రజలకు సంబంధించి కానీ నిజ వేతనాలు పెరగట్లేదు. పాలకవర్గాల అశ్రద్ధ వల్ల ఒకవైపు బ్లాక్ మార్కెటింగ్ పెరగటం, ఒకవైపు ద్రవ్యోల్బణం పేరుతో ధరలు పెరగటం,
ప్రజలు నిత్యావసర వస్తువుల మీద రోజు తినే ఉప్పు పప్పు చింతపండు మంచినీళ్ళు వీటి మీద కూడా ధరలు పెరగటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో గ్యాస్ బండ ఎంత గ్యాస్ ఎన్ని బండ్లు పడతాయి వచ్చేసి నెలకు 15 రోజులకు ఒక బండ పడుతుంది. అంటే గ్యాస్ ఎంత 1000 రూపాయలు ఇప్పుడు ఎంత 1000 రూపాయలు, ఇక 50 రూపాయలతో 1000 రూపాయలు గ్యాస్ బండ 1000 రూపాయలు పడుతుంది. ఇవి కూడా అదనంగా ఖర్చులుగా ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా జీవిస్తే తప్ప ఒక టీవీకి నెలకు 300 పెట్టాలా, అది అదనం అంటే సంవత్సరానికి ఆ యొక్క టీవీకి నెలకు 300 పెట్టాలా. ఇంతే భార్యకు ఒక ఫోన్ ఉండాలా, పిల్లలకు ఒక ఫోన్ ఉండాలా, నాకు ఒక ఫోన్ ఉండాలి. అయ్యే 3 ఫోన్ రీఛార్జీలు అంటే టీవీ ఖర్చు 3 ఫోన్ల ఖర్చు గ్యాస్ ఖర్చు వచ్చేసి నెలకు వచ్చేసి 2000 రూపాయలు అవుతుంది. 2000 అవుతున్నాయి. 2000 నా లెక్క కూడా అంతే ఉంది. సో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి. ఒక కుటుంబం బతకాలంటే ఇలా అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక ఫోను మనం వద్దనడానికి కూడా లేదు. అది ఇవాళ నిత్యావసర వస్తువులాగా వచ్చి కూర్చుంది. టీవీ కూడా నీడుగా నిత్యావసర వస్తువులాగా వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితుల్లో మానవునికి సంబంధించినటువంటి అవసరాలు నేడు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనేది కాదు. దాని అదనంగా ఇలా సెల్ ఫోన్ కావాలి, టీవీ కావాలి వినోదం కోసం. మనిషి అనే వ్యక్తి కొంత వినోదం అనేది టీవీ చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, ఎవరితోనే ఫ్రెండ్స్తోని బంధువులతోని పని దగ్గర యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడటం, పార్టీ నాయకత్వాలతో మాట్లాడడానికి సంబంధించి కానీ ఇంకెవరితో పనులు ఉంటుంటాయి. సో అందుకోసం ఫోన్ కూడా ఇవాళ నీడెడ్ వస్తువుగా వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో జాగ్రత్తగా జీవిస్తే తప్ప లేకపోతే కుటుంబాలు అప్పులు పాలై చాలా తీవ్రమైనటువంటి జీవితకాలం అప్పులు మిత్తిలు వడ్డీలు కట్టడమే జరిపే పరిస్థితి కనపడతా ఉంది. ఇది మనం ఒక కుటుంబానికి బ్రతకడానికి సంబంధించి చెప్తా ఉన్నాం. చాలామంది ఫంక్షన్లు అడావుడిగా డాంబికాలుగా ఫంక్షన్లు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 1,00,000, 2 లక్షల నుంచి 5 లక్షల దాకా అప్పులు అవుతున్నాయి. ఈ అయ్యే క్రమంలో ఏమవుతా ఉన్నదంటే దానివల్ల వాళ్ళ వడ్డీలు మిత్తిలు కట్టడానికి అసలు తీర్చడానికి జీవితకాలం అప్పులు పాలవుతున్నారు. అందుకోసం అనవసర దుబారా వ్యయాన్ని, అనవసర ఖర్చుల్ని, అనవసర ఫంక్షన్లు తగ్గించుకోండి. ఏమైనా ఉంటే సింపుల్గా చేసి కార్యక్రమాన్ని ముగించే కార్యక్రమం మీకున్న మేరకు డబ్బుల మేరకే చేయండి. అప్పులు చేసి నేనే ఎరుగుదును 2 నుంచి 5 లక్షలు అప్పులు చేసి ఫంక్షన్లు చేసిన వాళ్ళని చూశాను. ఆ అప్పులు తీరటానికి వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడతా ఉంది. వడ్డీలు కట్టుకుంటే అప్పులు తీరవాలంటే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. సో మీకున్న బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళండి. ఎవరి కోసమో మీరు జీవించట్లా. మీ కుటుంబం అప్పులు పాలైతే ఎవరు వచ్చి మీ అప్పులు ఎవరు తీర్చరు. అందుకోసం ఫంక్షన్స్ చేసుకోండి, దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళండి. డాంబికాలకి పోయి నైట్ పూట ఫంక్షన్ తీసుకొని దాని లైటింగ్ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు మీకు స్థాయికి మించి అప్పులు చేసి లక్షలు చికెన్లు మటన్లు బిర్యానీలు లక్షలు అట్లా. అందుకోసం చాలా జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం అయితే ఉన్నది. మనకు వచ్చే ఆదాయాన్ని చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక పిల్లల చదువులు ఎప్పుడైనా సిక్కైతే చూంచుకోవడం, కట్టుకోవడానికి బట్టలకు సంబంధించి ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు చాలా నీడెడ్గా ఉంటాయి. సో అందుకోసం ఏది అవసరం ఏది అవసరం లేదు అది లేకుండా కూడా జీవించగలం. ఆ విధంగా ఎవరి కుటుంబానికి సంబంధించి వాళ్ళు భార్యాభర్తలు పిల్లలతో డిస్కస్ చేసుకొని పిల్లలకు కూడా అర్థమయ్యే చెప్పుకుంటూ ఆ విధంగా జీవితాన్ని కొనసాగించకపోతే అప్పులు పోలే ఆ మిత్తిలే వడ్డీలు కట్టడానికి జీవితకాలాలు సరిపోతాయి పరిస్థితి మనం అనేక కుటుంబాల్లో చూస్తున్నాం. సో అందుకోసం ఇలా సామాన్య దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాయి. లేకపోతే వాళ్ళు అప్పులతోని అనేక రకాల ప్రలోభాలకి అంటే తాగుడికి ఇట్లాంటి వ్యసనాలకి లోనై ఆ కుటుంబాలు నిర్వీర్యమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం మిత్రుడిని మనం ఈ ప్రశ్నలన్నీ వ్యక్తిగతంగా కుటుంబపరంగా జర్నలిజం కోణంలో అడిగినా కూడా జనరల్గా మనకు అనేక కుటుంబాలకు సంబంధించి భారతదేశంలో ఇలా 100కి 60 అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు. నేను 70 నుంచి 80% కుటుంబాలు నెలకు 5,000తోని, నెలకు 10,000తోని, నెలకు 15,000తోని, నెలకు 20,000తోని, నెలకు 25,000తోని, నెలకు 30,000తోనే బతుకుతూ ఉన్న కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది. పాలక వర్గాలు మన దగ్గర ఏమన్నా పన్నులు తీసుకోవాలంటే ఇంటి పన్ను కానీ సెల్ ఫోన్ ట్యాక్స్లు కానీ మనం కొట్టించుకునే పెట్రోల్ దాని కానీ జిఎస్టీలకు సంబంధించి కానీ అటవులు వసూలు చేస్తారు మన దగ్గర నుంచి. కానీ వాళ్ళు ఇచ్చే జీతాల దగ్గర కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా ఉంటుంది. సో మనం ఇచ్చే దగ్గర మాత్రం తాటాకు గుంజుకుంటారు, మనకిచ్చే దగ్గర ఏతాకు ఇచ్చే సామెత చందంగా ఇలా పాలక వర్గాలునే. దానితో ధరలు ద్రవ్యోల్బణం బ్లాక్ మార్కెటింగ్ ఇలా కుటుంబాల మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నది. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ కాలంలో ప్రజలకు సంబంధించి నెలకు 15 కేజీలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఒక్కంటికి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో పంటలు పండే పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఒక విజన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ సంబంధించిన ఫిషరీస్ శాఖకు సంబంధించి సరైన విధి విధానాల ఆలోచన లేకపోవడంలో కూడా మనం ఇలా ప్రజలు రైతాంగానికి కానీ ఇటు కూలీలకి గ్రామీణ వ్యవసాయ కూలీలకు కూడా పని లేకుండా పోయింది. చేపల చెరువులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఖమ్మం వైరా చెరువు కానీ పడవేసుకొని పట్టుకుంటారు, లంకాసాగర్ సత్తుపల్లి సాగర్ని పడవేసుకుని, పాలేరు చెరువు పడవేసుకునో తెడ్డేసుకునో తెప్పేసుకుని బోలేసుకొని పట్టుకుంటారు. చాలా చెరువులు మనం
ఖమ్మం నుంచి మొదలు పెడితే ఉమ్మడి 10 జిల్లాల్లో 33 జిల్లాల్లో మనం చెరువులకు సంబంధించి నీళ్ళు తీశారు చేపల కోసం. సో అవి చేపలు పట్టుకోవడానికి, నేను బీసీ ఉద్యమకారినప్పటికీ చేపలు పట్టుకోవడానికి నేను వ్యతిరేకం కాదు. ఉన్నటువంటి ముందు చూపు లేని చర్యల వల్ల చేపలు నీళ్ళన్నీ వదిలేశారు. ఇలా నీళ్ళు లేకుండా ఉన్నాయి, ఎల్నినో ఎఫెక్టు. అటు రైతులకి పని లేదు, రైతులకు పని లేదంటే వ్యవసాయ కూలీలు చేతులు విసుకుంటున్నారు. రూపాయి పని లేక, రూపాయి డబ్బులు లేక విలవెల్లాడిపోతున్నారు, పేదరికంలోకి ఇదవుతుంది. వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం జీవన విధానం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో వ్యవసాయ అధికారులు, ఫిషరీస్ అధికారులు, సంబంధించినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. రైతులకు కానీ, కూలీలకు సంబంధించి కానీ, చెరువులు కుంటలకు సంబంధించి కానీ కనీసం ముందు చూపు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి కంటికి శుక్లాలు వచ్చినట్టుగా ఉంది. వాళ్ళకి కంటి శుక్లాలు ఆపరేషన్లు చేయించుకుంటే కొద్దిగా ముందు చూపు కనిపిస్తుంది. ముందుగా మనం బండి మీద నడిచి వెళ్తుంటే ముందు చూసుకుంటూ వెళ్తాం. వాళ్ళకి కనీసం లక్షల ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద పన్నులు కడతామంటే వాళ్ళు కనీసం అది చూసే పరిస్థితి కూడా మనకి లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకోసం ఈ గుడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఎల్నినో ఎఫెక్ట్ని అధిగమించాలి రాబోయే కాలంలో. సో ఇట్లాంటి ముందు చూపు లేనటువంటి అధికారుల మీద మనం వాళ్ళని అధికారులను సస్పెండ్ చేయమని అంటున్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే అంత ముందు చూపు లేకుండా చెరువులో చేపలు పట్టుకోవడానికి నేను వ్యతిరేకం కాదు, అందరికి ఉపాధి ఉండాలి. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది, అనావృష్టి ఉన్నదన్నా కూడా మరి చేపల చెరువులు వదిలిపెడతాము, నీళ్ళు వదిలిపెడతాము అని అంటే ఎంతమంది చూపు చేపలు పట్టుకోవాల్సిందే. ఇంకో తెప్పేసుకునో, తెడ్డేసుకునో, పడవేసుకునో ఖమ్మం పాలేరు చెరువులో, ఖమ్మం లంకాసాగర్ చెరువులో, ఖమ్మం వేరా చెరువులో పట్టుకుంటున్నారు ఎక్కువ పద్ధతిలో. సో ఆ పద్ధతిలో వెళ్ళి నీళ్ళు ఎన్నెల చేస్తే ఆయకట్టు అంతా ఇలా రైతులకి పని లేదు, కూలీలకి చేతులు బిసుకుంటున్నారు, పేదరికంగా నెట్టిపోయే పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. సో ముందు చూపు లేని అధికారుల మీద తగిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ, సో కుటుంబాలు చాలా జాగ్రత్తగా జీవించాలి ఈ కరువు కాలంలో, ఎల్నినో ఎఫెక్ట్లో. ఎల్నినో అంటే అనావృష్టి, ఎల్నినో అంటే అతివృష్టి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్తగా ఉండాలి. సో కుటుంబాలు ఇంకా అప్రమత్తంగా జీవించకపోతే అప్పుల పాలే, జీవితకాలం అప్పులతోనే బతుకుతూ అప్పులతోనే ముగిసే జీవితాల పరిస్థితులు. అందుకోసం జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మనం అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మీకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.